హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం టుక్ టుక్ తెలుగు మూవీ రివ్యూ చూద్దాం. ఈ మూవీలో లీడ్ రోల్స్లో యాక్ట్ చేసింది కోర్ట్ మూవీ ఫేమ్ రోషన్, సలార్ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ, స్టీవెన్ మధు అండ్ శాన్వి మేఘన గారు. ఈ మూవీ ఇయర్ మార్చ్ 21న థియేటర్లో రిలీజ్ అయింది అండ్ ఇప్పుడు 2 hours 9 minutes రన్ టైంతో ఈటీవీ విన్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇక మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే యావరేజ్ అనిపించిందండి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో బాగానే ట్రై చేశారు, సో ఒకసారి తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో యాక్ట్ చేసిన ముగ్గురు కుర్రాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న పాత స్కూటర్ని టుక్ టుక్ బండిలా తయారు చేసి ఆ స్కూటర్లోనే వినాయకుడి ఊరేగింపు చేసి నిమజ్జనం చేస్తారు. బట్ ఆ నెక్స్ట్ డే నుంచి ఆ స్కూటర్ మనుషుల మాటలకి రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో ఇంతకీ ఆ స్కూటర్ ఎందుకు అలా రెస్పాండ్ అవుతుంది, దాని వెనకాలన్న మిస్టరీ ఏంటి అనేదే స్టోరీ. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, కాన్సెప్ట్ బాగుంది కొత్తగా, అండ్ ఫస్ట్ హాఫ్ నెక్స్ట్ ఏం అవుతుందనే క్యూరియాసిటీ బిల్డ్ చేశారు. నాకైతే మెయిన్గా సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్లో చెప్పే సీన్స్లో ప్రజెంట్ ఉన్న ముగ్గురు కుర్రాలని ఫ్లాష్ బ్యాక్లో కూడా ఉన్నట్టుగా చూపిస్తారు. అది చాలా బాగా అనిపించింది. అండ్ సినిమాటోగ్రఫీ బీజిఎం కూడా బాగుంది, బట్ సాంగ్స్ యావరేజ్ అనిపించాయి. మైనస్ పాయింట్స్, సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే బోరింగ్గా ఉంటుంది. దానికి తోడు లవ్ ట్రాక్ పెట్టి డ్రాగ్ చేశారు. అసలు ఆ ఆత్మ స్కూటర్లోకి ఎలా వచ్చింది అని డీటెయిలింగ్ ఇస్తే బాగుండు అనిపించింది. క్లైమాక్స్ కూడా చాలా సింపుల్గా ఎండ్ చేశారు అండ్ ఎండ్లో సెకండ్ పార్ట్ కోసం హింట్ ఇచ్చారేమో అనిపించింది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఈ మూవీలో యాక్ట్ చేసిన అందరూ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫైనల్గా మూవీ కంక్లూజన్ ఏంటంటే, ఒక కొత్త కాన్సెప్ట్ కోసం ఒకసారి తప్పకుండా ట్రై చేయొచ్చు. అండ్ మూవీలో లైట్గా అడల్ట్ టచ్ ఉంటుంది, బట్ స్టిల్ అది పెద్దగా ఇబ్బంది పెట్టదు. సో ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది అండి టుక్ టుక్ మూవీ రివ్యూ. మీకు కనుక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.